హెల్మెట్, నో ఇన్సూరెన్స్, నో పెట్రోల్, డీజిల్ కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు. తెలంగాణలో కూడా నో హెల్మెట్, నో ఇన్సూరెన్స్, నో పెట్రోల్ను అమలు చేసే విధంగా చర్యలు చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. రోడ్డు రవాణా మాసోత్సవాలలో భాగంగా దీనిపై ఉన్న అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అతి తొందరలో తెలంగాణలో కూడా నో హెల్మెట్, నో ఇన్సూరెన్స్, నో పెట్రోల్ ను అమలు చేస్తామన్నారు. మోటారు వాహనాల చట్టం 1985 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా పాలసీ ఉండాలి. కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 24లో దేశం 40 కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు 50% వాహనాలకు మాత్రమే బీమా ఉందని తెలుస్తున్నది. కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే 2,000 రూపాయలు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా 2 విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే 4,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది.